హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి జింజర్ ఇంకా గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ కూడా ఉందన్నమాట. చిల్లీ, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. దాంట్లోకి ముందుగా ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకొని నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను చెప్పాను కదా, వాటన్నిటిని ఒక బౌల్లో అయితే వేసుకొని మంచిగా ఇట్లా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. సో అందుకని అట్లా చేసుకోవాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఎగ్ వేసుకోవాలి. సో అందుకని నేను ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకొని ఎగ్ అయితే వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దాన్ని బీట్ చేసుకుంటూ ఎగ్ అయితే మొత్తం దాంట్లో వేస్తున్నాను. ఇట్లా వేస్తే చాలా మంచిగా వస్తుంది అనమాట. మీరు ఆయిల్ మాత్రం చాలా బాగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. అప్పుడు వేసుకుంటేనే చూడండి మొత్తం ఇట్లా బన్నులాగా ఉబ్బిపోతుంది అనమాట. ఒక మధ్యలో సైడ్కి అంటుంటే ఇట్లా బాగా వస్తుంది ఎగ్. సో అందుకని బాగా వేడున్నప్పుడే అట్లా బీట్ చేసుకొని వేసుకుంటే ఎగ్ మనకి ముక్కలుగా మంచిగా వస్తుంది. సో మీరు కూడా ఇలానే చేయండి. చూడండి మంచిగా పీసెస్ లాగా చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తేనే మంచిగా వస్తుంది ఫ్లఫీగా. ఎగ్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి అయితే వేసాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎగ్ కొంచెం స్మెల్ రాకుండా, ఎగ్ కూడా టేస్ట్ ఉండాలి కదా మనం తింటున్నప్పుడు. ఓన్లీ నార్మల్ ఎగ్ వస్తే రైస్లో చప్పగా ఉంటుంది కాబట్టి. సో అందుకని కొంచెం మిరియాల పొడి, సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. మనం ఏదైతే కడాయిలో ఎగ్ ఫ్రై చేసామో దాంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా తర్వాత ప్రాసెస్ కూడా చేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ ఇంకా గార్లిక్, అల్లము, వెల్లుల్లి ముక్కలు చిన్న కట్ చేసుకున్నాం కదా, అవైతే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేస్తున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో సో అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసాను అనమాట, కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో అవైతే అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కుక్ అవ్వనివ్వద్దు, జస్ట్ ఒక దోరగా వేయించుకుంటే చాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ముందు ఎగ్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అదైతే యాడ్ చేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా ఆ వెజిటేబుల్స్ తోటి కుక్ అవ్వనివ్వాలి ఎగ్ని. దాని తర్వాత మనం ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. సో అవైతే కుక్ అయినాయి. సో ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను అనమాట. మనమైతే ఈ రైస్ అయితే మార్నింగే కుక్ చేసి పెట్టాను అనమాట నేను పాప కోసం అని. సో అదే రైస్తో చేస్తున్నాను నేను. ఈ రైస్ చాలా ఇట్లా పొడిగా చేసుకొని మనమైతే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మొత్తం రైస్ ఇంకా ఆ వెజిటేబుల్స్, ఎగ్ మొత్తం మిక్స్ అయిపోయేటట్లు మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం స్పైసీ కారం వేయట్లేదు కాబట్టి మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. మనకి ఇంకా ఎక్కువ స్పైసీనెస్ కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత నేను సోయా సాస్ అయితే వేస్తున్నాను. ఇంకా సోయా సాస్ వెనిగర్ వేసుకోవాలి. నా దగ్గర వెనిగర్ లేదని నేనైతే లెమన్ వేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర వెనిగర్ ఉన్నట్లయితే మీరు వెనిగర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదని లెమన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి 5 మినిట్స్ వరకు, ఒక 2-3 మినిట్స్ వరకు అయితే కుక్ చేసి మూత తీసి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మరొక 3 మినిట్స్ కుక్ చేసుకొని కలపకుండా వదిలేసేయాలన్నమాట. అంతే. ఇలా సింపుల్గా ఎగ్ రైస్ ఇంట్లోనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు ఇష్టంగా. సో మీకు నచ్చితే ట్రై చేయండి, కంపల్సరిగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంతే అన్నమాట ఎగ్ రైస్. సో ఫ్రెండ్స్ ఇలా సింపుల్ గా చేసుకొని ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. చాలా చిన్నపిల్లలు కూడా తినొచ్చు, అంత స్పైసీ ఉంది. ఇప్పుడు లంచ్ లోకి అనమాట నేను చేసింది. సో
ఇంకా బాస్మతి రైస్తో చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేను ఇంట్లో బాస్మతి లేదని ఈ రైస్తో ట్రై చేశాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.